హాయ్ హలో ఈరోజైతే నేను సాంబార్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. చూసేయండి మరి ఎలా చేస్తున్నానో. సో కుక్కర్లో పప్పు కడుక్కొని వాటర్ పోసుకొని ఇంత పసుపు అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మేమైతే టీ పెట్టేసుకున్నామండి. టీ తాగేలోపు పప్పు ఉడికిపోతుంది కదా. సాంబార్లోకి అయితే కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో మీరు కూడా అలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. సో పప్పు అయితే ఉడికిపోయిందండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసాక కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఓకే, ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. అలా అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలన్నీ కలబెట్టి మంచిగా గోలనివ్వాలి అండి కొద్దిసేపు అలా. సో ఈలోపు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. సాంబార్లోకి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పట్టి చాలా టేస్టీగా వస్తాయి ముక్కలు. అన్నీ వేసాక కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి అండి. 5 to 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. సో టమాటా, ఎల్లిపాయ ఇవన్నీ వేస్తాం కదా. నెక్స్ట్ చింతపండు రసం అయితే పోసుకోవాలి అండి. సో నేను చింతపండు రసం ముందుగానే తీసి పెట్టి గిన్నెలో పోసేసాను. సో డైరెక్ట్గా పోసాను. నెక్స్ట్ కారం, మెంతి పొడి వేసాక మరగనివ్వాలి. ఉడికించిన పప్పునైతే ఈలోపు మనం మెత్తగా చేసుకోవాలండి. గింజలు గింజలు లేకుండా ఇలా ఇలా చేసుకున్న తర్వాత మరిగిన రసంలోకి ఈ పప్పునైతే పోసుకోవాలి. అగో మరుగుతుంది చూడండి చాలా బాగా. సో ఇప్పుడైతే పప్పు వేసేసుకోవాలి. సో నేనైతే వేసేసానండి చూడండి. ఇక కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ దెన్ కంప్లీట్ అయిందండి సాంబార్. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంతమంది షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.